అలానే మిస్సెస్ రావు. కొంతమంది హీరోలకి సినిమా ఎలా ఉంది, స్టోరీ ఉందా లేదా, ఇవన్నీ చూడరు అభిమానులు. కేవలం హీరో ఉన్నారా లేదా స్క్రీన్ మీద, ఇదే చూస్తారు. అలాంటి వాళ్ళ జాబితాలో ఫస్ట్ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ రికార్డులను కనుక చూస్తూ ఉంటే అనేక మంది అనేక రకాలుగా విశ్లేషణలు ఇస్తున్నారు. వాటిని ఎవ్వరు ఏం పట్టించుకోవట్లేదు. రికార్డ్స్ని ఎన్నిటిని బ్రేక్ చేస్తుంది అనేది మాత్రం చూస్తున్నారు. నేను అనేక రకాలుగా చూశాను. బుక్ మై షోలో చూశాను, గూగుల్ ఏఐని అడిగాను. తర్వాత గంటకు అసలు ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయి అనేది నేను చూశాను. అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి, గంటకి ఎన్ని. నేను ఉస్తాద్ భగత్ సింగ్కి 1 అవర్లో, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 1 అవర్లో 13.1K అంటే 13,410. ఇక్కడ చూడండి, ఇది నేనేదో ఊరికే ఫేక్గా చెప్పడం కాదు, క్లోజప్లో చూపించింది. 13,410 టికెట్లు గంటకి కొంటున్నారు 1 అవర్కి యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు టైం ఎంత? 5:51 సాయంత్రం. ఈ టైంకి నేను ఓపెన్ చేస్తే గంటకి వచ్చేసి 13,410 టికెట్లను కొంటున్నారు గంటకి. ఇది ఒక రికార్డు. ఇక బుక్ మై షో రికార్డ్స్ చూద్దాం. బుక్ మై షో రికార్డ్స్ చూస్తే ఇక్కడ చూడండి, బుక్ మై షో నేను చూపిస్తాను. బుక్ మై షో చూడండి, ఇంట్రెస్టెడ్ 223K అంటే 2,23,000 మంది ఇప్పుడు ఇంట్రెస్ట్గా ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇదొక రికార్డు. ఇక ఇంకొక రికార్డు, నేను గూగుల్ ఏఐని అడిగా, ఏంటి అసలు ఫస్ట్ డే పరిస్థితి ఏంటి అనేది. ఇక్కడ చూడండి, ఉస్తాద్ భగత్ సింగ్ స్టేరింగ్ పవన్ కళ్యాణ్ హ్యాస్ జనరేటెడ్ స్ట్రాంగ్ ప్రీ-రిలీజ్ కలెక్షన్, ప్రీ-సేల్స్ క్రాసింగ్ 20 crores. ప్రీ-సేల్స్ అంటే ప్రీ రిలీజ్కి ముందే 20 crores క్రాస్ చేసింది కలెక్షన్స్. మార్చి 19th ముందే, ఇవాళ రిలీజ్ అయింది సినిమా ఉగాది సందర్భంగా. ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్ అలోన్ 2,67,000 మందికి పైగా కొనుగోలు చేశారు. 2,67,000 మందికి పైగా ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్ చేశారు. ఓన్లీ అడ్వాన్స్ బుకింగ్ చేసిన వాళ్ళు. విత్ టోటల్ ఓపెనింగ్ డే ప్రీ సేల్స్ ఎక్స్క్లూడింగ్ బ్లాక్ సీట్స్ అంటే బ్లాక్ చేసినవి కాకుండా ప్రీ సేల్స్ అరౌండ్ 6.75 crores ఇన్ ఇండియాలో. ఇది సో ఇక బిజినెస్ ఏం చేసింది ఫస్ట్ డే అంటే 19th ఫస్ట్ డే. ఇప్పుడు ఇంకా షోస్ ఉన్నాయి, బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను వీడియో చేసేటప్పటికి ఏఐ చెప్పినటువంటి కలెక్షన్స్ చూద్దాం. టోటల్ ప్రీ సేల్స్, ద ఫిల్మ్ హ్యాస్ రికార్డెడ్ ఓవర్ 20 crores ఇన్ వరల్డ్ వైడ్ ప్రీ సేల్స్. ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లు దాటిపోయింది. ఓకే, ప్రీ సేల్స్ అంటే ముందే కొనుగోలు చేశారు. ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళు ఆలోచించలే. పవన్ కళ్యాణ్ నటించారు, హీరోగా ఉన్నారు, ఆ సినిమా కొని వెళ్ళాలి. అలా సినిమా ఎలా ఉంది ఏంటి అనేది ఎంక్వైరీ కానీ ఏమీ ఆలోచించకుండా వెళ్ళినటువంటి వాళ్ళు ప్రీ సేల్స్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయలు విలువ చేసే టికెట్స్ని కొన్నారు. ఇక ఇండియా అడ్వాన్స్ సేల్స్, ఇండియాలో 2,67,000 మంది అడ్వాన్స్గా ఫస్ట్ డేకి అడ్వాన్స్గానే కొనేశారు ఫస్ట్ డే సినిమా చూడటానికి. అక్కడ రీజనల్ బ్రేక్డౌన్ ప్రీ సేల్స్, రీజనల్ బ్రేక్డౌన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లీడ్స్ విత్ 3,96,00,000 ఫాలోడ్ బై తెలంగాణలో 2,25,00,000 అయితే ఆంధ్రప్రదేశ్లో 3,96,00,000, ఆల్మోస్ట్ 4 కోట్లు ఆంధ్రప్రదేశ్లో. కర్ణాటకలో 42,00,000. ఇది ఏంటిది ప్రీ సేల్స్ రీజనల్గా చూస్తే, రీజనల్ వైజ్ చూస్తే ఓవరాల్గా ఇంతమంది 2,67,000 మంది అడ్వాన్స్ సేల్స్ ఫస్ట్ డే అడ్వాన్స్ సేల్స్ కలెక్షన్స్. ఇదంతా ఓవరాల్గా 20 crores వరల్డ్ వైడ్. ప్రీ రిలీజ్ బిజినెస్, ద టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఈస్ వాల్యూడ్ ఎట్ ఓవర్ 126 crore. బిజినెస్ ఎంత జరిగింది అని అంటే 126 crores బిజినెస్ జరిగింది. ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 200 crores. ఇది 200 crores కనుక కలెక్ట్ చేస్తే మొత్తం మీద నీకు బ్రేక్ ఈవెన్ అవుతుంది.
ఇప్పటికే 126 కోట్ల రూపాయలు సింగిల్ డేకి బిజినెస్ జరిగింది. అంత వర్త్ బిజినెస్ జరిగింది. ఓపెనింగ్ ప్రొడిక్షన్స్ వైల్ ట్రెండింగ్ లోయర్ దాన్ ద ప్రీవియస్ ఫిలిం ఓజీ ఈజ్ పాయిజ్డ్ ఫర్ ఏ స్ట్రాంగ్ ఓపెనింగ్ ఎయిమింగ్ ఫర్ ఏ సిగ్నిఫికెంట్ ఫస్ట్ డే క్రాస్. సో అంతకుముందు ఓజీ కన్నా కూడా ఇది ఓపెనింగ్ కలెక్షన్స్ బాగున్నాయి. యాక్షన్ డ్రామా ఇది సినిమా. హరీష్ శంకర్ డైరెక్టరు, అలాగే మైత్రి మూవీస్ ప్రొడ్యూసరు. ఇక్కడ హీరోయిన్ శ్రీలీల, రాశి ఖన్నా వీళ్ళందరూ ఉన్నారు. అయితే దీని మీద అసలు ఏంటి ఈ సినిమా అని అంటే, రకరకాల వెబ్సైట్స్, రకరకాలుగా మీడియా సోర్స్ ద్వారా వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, ఈ సినిమాలో బలమైనటువంటి కథ లేదు. కేవలం కథనాన్ని మాత్రమే నమ్ముకున్నాడు, హీరోని మాత్రమే నమ్ముకున్నాడు. పవన్ కళ్యాణ్ జస్ట్ ఇలా అంటే చాలు కదా, చూసేస్తారు జనాలు. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా కొన్ని స్టిల్స్ చూపించారు అంతే ఆ సినిమాకి. కథనాన్ని మాత్రం నడిపించారు, కథ మాత్రం ఏమీ లేదు. అయితే స్టోరీ లైన్ ఏంటి అనేది రివ్యూల్లో చెప్తుంది ఏంటంటే, ఆ స్టోరీ లైను అంకుశం సినిమా రిలీజ్ అయింది ఒకప్పుడు. ఈ అంకుశం సినిమాకి దాదాపుగా రిలేటెడ్గా అంటే దాని స్టోరీ లైన్ ఎలా ఉందో ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ లైన్ కూడా అలానే ఉంది. ఎందుకనంటే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి ఒక నల్లమల్ల అడవికి ఆనుకొని ఉన్నటువంటి ఒక గ్రామం. ఆ గ్రామంలో చంద్రశేఖర్ అంటే కేఎస్ రవికుమార్, ఆ గ్రామంలో ఒక ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయుడు. ఆయన అనాథగా ఉన్నటువంటి ఇతన్ని పెంచుకుంటాడు, భగత్ సింగ్ని పెంచుకొని చదివిస్తాడు. చదివించిన తర్వాత అతను రాజకీయాల్లోకి ఎంటర్ అవుతాడు. రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి చంద్రశేఖరు ముఖ్యమంత్రి అవుతాడు. అయితే అక్కడ ఉండేటువంటి విలన్ చిన్నప్ప అనే అతను, విలను నల్ల చిన్నప్ప పేరుంది, అతను ముఖ్యమంత్రిని చంపేయాలని చూస్తాడు. అయితే రాజశేఖర్ అప్పుడు కూడా అదే సేమ్ రాజశేఖర్ సినిమాలో, అంకుశం సినిమాలో కూడా. ఇది ఇక్కడ ఏంటంటే చంద్రశేఖర్ ఆయన దత్తత తీసుకున్న ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతను పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఎవరు? ఉస్తాద్ భగత్ సింగ్. అసలు ఉస్తాద్ అని ఎందుకు వస్తుంది? భగత్ సింగ్ అసలు పెట్టింది పేరు భగత్ సింగ్ అని పెట్టాడు. దత్తత తీసుకున్నట్టండి అతను, అనాథ ఇతను భగత్ సింగ్ అని. దత్తత తీసుకుంటే వాళ్ళ తాత పేరు ఉస్తాద్ కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ అని పెట్టుకుంటాడు. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ పోలీస్ గెటప్ అంటే పోలీసు ఇన్స్పెక్టర్. సో ఇతను సీఎంని కాపాడటానికి విలన్ తోటి పోరాడతారు. అది డ్రామా. ఈ డ్రామాలో శ్రీలీల అటాచ్ అయ్యారు, రాశి ఖన్నా అటాచ్ అయింది. ఈ కథనాన్ని నడిపారు ఈ సినిమాలో. స్థూలంగా చెప్పాలంటే ఇది. మరి ఇదే గతంలో సేమ్ ఇదే స్టోరీని మనం చూసాం. కాకపోతే ఇది అప్పుడేమో రాజశేఖర్ అంకుశం సినిమాలోనేమో సీరియస్ యాక్షన్ పోలీస్ ఆఫీసర్గా, ఇక్కడేమో గబ్బర్ సింగ్ తరహాలో కొంచెం కామెడీ అటాచ్ చేశారు. సో దాంతో ఇప్పుడు గబ్బర్ సింగ్ తరహాలోనే కొంత కలరింగ్ ఇచ్చారు కాబట్టి కొంచెం బోరు కొట్టకుండా ఏదో ఒకసారి చూడొచ్చు అనేటువంటి అభిప్రాయంతో రివ్యూలు ఇచ్చారు. ఆ రివ్యూలు ఎలా ఉన్నా కానీ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ మాత్రం రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ఆ రికార్డు బ్రేక్ కలెక్షన్స్ ఉన్నాయి ఫస్ట్ డే. గతంలో పవన్ కళ్యాణ్ సినిమా కన్నా కానీ, లేదా ఇప్పుడు మనం బుక్ మై అది చూసినా కానీ, బుక్ మై షో చూసినా కానీ, లేదా మనం పర్ డేకి పర్ అవర్కి ఎన్ని బుక్ అవుతున్నాయి అని చెప్పి మనం చూసినా కానీ ఏదైనా సరే రికార్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ కానీ, అలాగే ప్రీ సేల్ కానీ, ఇవన్నీ ఏది చూసినా కానీ హై రికార్డ్స్లో ఉంది సినిమా. కాబట్టి దీని మీద రివ్యూలు ఎలా ఇచ్చారనేది ఒక రివ్యూ నేను ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను. నేను స్థూలంగా చెప్పాను అసలు మీకు ఏంటనేది, బట్ ఒక రివ్యూ నేను చూపిస్తాను. నల్లమల ఫారెస్ట్ ప్రాంతానికి ఆనుకున్న ఒక విలేజ్ అది. ఆ విలేజ్లో ఉత్తమ అధ్యాపకుడిగా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్ అంటే కేఎస్ రవికుమార్ రాజకీయాల్లోకి అడుగు పెడతాడు. ఆ గూడానికి చెందిన చిన్నయ్య అనే కుర్రాడి చురుకుదనం చూసి చేరదీస్తాడు. చిన్నయ్య అతని పేరు. ఆ కుర్రాడికి ఉస్తాద్ భగత్ సింగ్ అని పేరు పెడతాడు. తాను గార్డెన్గా ఉండి చదివిస్తాడు. ఆ సమయంలో ఉస్తాద్ నుంచి ఒక మాట తీసుకుంటాడు.
ఏం తీసుకుంటాడంటే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చంద్రశేఖర్ తన ఆదర్శవంతమైన వ్యక్తిత్వం ముఖ్యమంత్రి అవుతాడు. చంద్రశేఖర్ ముఖ్యమంత్రి కావడం ఉస్తాద్కి చాలా సంతోషం కలిగింది. అయితే నల్ల నాగప్ప, నల్ల చిన్నప్ప కదా, నల్ల నాగప్ప పార్థిబన్ యాక్ట్ చేశాడు నల్ల నాగప్పగా. ఈ నల్ల నాగప్ప తట్టుకోలేకపోతాడు చంద్రశేఖర్ ముఖ్యమంత్రి కావడానికి. అతను రౌడీజం చేస్తూ అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి ఎవరు? విలన్ నల్ల నాగప్ప. చంద్రశేఖర్ను షూట్ చేయించిన నాగప్ప తాను ముఖ్యమంత్రి అవుతాడు. అతని కొడుకు విక్కీ గంజాయి కోసం తన స్నేహితులతో కలిసి నల్లమల ఫారెస్ట్ ప్రాంతానికి వెళ్తాడు. అప్పటి నుంచి అతను కనిపించకుండా పోతాడు. విక్కీ కనిపించకుండా పోవడంతో అతని గురించి తెలుసుకునే బాధ్యతను మియాభాయికి అప్పగిస్తాడు. నాగప్ప విక్కీని ఉస్తాద్ బంధించాడనే విషయం అప్పుడు అతనికి తెలుస్తుంది. నల్లమల ప్రాంతంలో ఉస్తాద్ ఏం చేస్తున్నాడు, నాగప్పతో అతనుకున్న గొడవ ఏంటి, శ్లోక అంటే రసికన్న, లీల శ్రీలీలతో అతనికి ఎలా పరిచయం అవుతుంది, వాళ్ళతో అతని ప్రయాణం ఎలా సాగుతుంది, చంద్రశేఖర్కి ఇచ్చిన మాటను ఉస్తాద్ నిలబెట్టుకుంటాడా అనేది కథ. ఇది నడిపిస్తాడు. ఇక నల్లమల్లి అడవికి ముడిపెడుతూ హరిశంకర్ ఈ కథను తయారు చేశాడు. రాజకీయ నాయకులు నగరాలను తమ స్వార్థానికి స్థావరాలుగా మార్చుకుంటూ ఉంటే వాళ్ళ వారసులు అడవులను తమకు అడ్డంగా మార్చుకోవడం చుట్టూ ప్రధానమైన కథ అల్లాడు. నిజాయితీపడిన పోలీస్ ఆఫీసర్ ఎమోషన్స్తో ఆడుకుంటే దాని పర్యావసానం ఎలా ఉంటుంది అనే కోణంలో ఈ కథని మలిచాడు. అంటే పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా అటు గతం ఇటు ప్రస్తుతం సందర్భానికి తగినట్టు కథ అటు ఇటు మారుతూ ఉంటుంది. ఈ రెండు వైపులా పవన్ మార్క్ ఉండేలా హరిశంకర్ బాగానే ప్లాన్ చేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్లో రాశి కన్నా ఎంట్రీ ఇస్తే సెకండ్ హాఫ్లో శ్రీలీల వస్తుంది. రాశి కన్నా ట్రాక్ వైపు నుంచి కామెడీ ఉంటుంది, శ్రీలీల వైపు నుంచి రొమాన్స్తో కూడినటువంటి ఎమోషన్స్ రాబట్టే ప్రయత్నం చేశాడు హరిశంకర్. సో తెర మీద అలా నిలబెట్టేలా ప్రేక్షకులని కథ స్క్రీన్ పైన నడిపాడు. ఇక విలన్ పాత్రను హరిశంకర్ డిజైన్ చేసుకున్న తీరు కాస్త కొత్తగానే అనిపించింది. తెరపైకి విలన్ పాత్ర కనిపించేది కొంతసేపు అయినా ఆ పాత్ర ప్రభావం కథ మొత్తం కనిపిస్తూనే ఉంటుంది. యాక్షన్తో కూడిన కామెడీతో ఫస్ట్ హాఫ్, యాక్షన్తో కూడిన ఎమోషన్స్తో సెకండ్ హాఫ్. ఇది స్థూలంగా యాక్షన్తో కూడిన యాక్షన్తో కూడిన కామెడీ ఫస్ట్ హాఫ్, యాక్షన్తో కూడిన ఎమోషన్స్ సెకండ్ హాఫ్. పవన్ మార్క్ సినిమాను అందించడానికి హరిశంకర్ ప్రయత్నించినప్పటికీ ఈ రెండు భాగాల్లోనూ కొంచెం అసంతృప్తి కలిగించేలా కొన్ని అంశాలు అయితే ఉన్నాయి. రాశి కన్నకు సంబంధించిన ట్రాక్ను కామెడీ టచ్ ఇస్తూ రాసుకున్నారు. అయితే ఆశించిన స్థాయిలో ఈ ట్రాక్ నవ్వించలేకపోయింది. కామెడీపై హరీష్కు గల పట్టు ఈసారి మిస్ అయింది అనిపిస్తుంది. అంటే గబ్బర్ సింగ్లో మన కామెడీ కనిపిస్తుంది, ఆ తరహా కామెడీ ఇప్పుడు కనిపించలేదు. అలాగే పవన్ డ్యాన్స్కి స్టెప్పులకు సంబంధించినటువంటి సంభాషణలను అనవసరంగా లాగిన ఫీలింగ్ కలుగుతుంది. విలన్ ప్రధాన అనుచరులైన శివ, కాశీకి అనవసరమైన ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇక పల్లవి రేప్ సీను, నల్ల సీను ఎపిసోడ్ కూడా పరిధి దాటినట్టు కనిపిస్తాయి. విలన్ ట్రాక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ ఆయనకు తీవ్రవాదులతో లింకులు, వాళ్ళంతా రంగంలోకి దిగడం కాస్త చికాకు కలిగించేలా ఉందని చెప్పి ఆడియన్స్ నుంచి టాక్. రథయాత్రలో ఉస్తాద్ ఫైటు, పాత బస్తీకి వెళ్ళి మియాభాయ్ ముందు తొడగొట్టే సీను, నల్ల నాగప్ప ఇంటికి వెళ్ళి అతనికి కౌంటర్ ఇచ్చే సన్నివేశం ఈ సినిమాకి హైలైట్స్గా చెప్పుకోవచ్చు. సో హరిశంకర్ రాసుకున్న ఈ కథతో కొత్తదనం ఏది కనిపించదు, కానీ పవన్ మార్క్ కంటెంట్తో మ్యాజిక్ అయితే చేశాడని చెప్పి ఈ సినిమాని చూసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. సరే, ఆయన అభిమానులు అయితే విజిల్స్ వేసుకుంటుంటారు. ఆ విజిల్స్ కోసం కొన్ని డైలాగ్స్ని హరిశంకర్ రాశాడు. వాడు మార్కులు తెచ్చుకున్న కుర్రాడు కాదు, మార్పులు తెచ్చేవాడు అని భగవద్గీత. ఇది భగవద్గీత అంటే కొన్ని డైలాగ్స్. అమ్మ చేతి వంట అమృతం, నాన్న చేతి వంట నైవేద్యం. గాజు అంటే సైజు కాదు, సైన్యం. నేను వెళ్ళేది పాకిస్తాన్కి కాదు, పాత బస్తీకి. నా గ్రౌండ్ వర్క్ గట్టిగా ఉంటుంది, నెట్వర్క్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వంటి డైలాగ్స్ కొంచెం ఉన్నాయి. కొన్ని అంటే గాజు అంటే సైజు కాదు, సైన్యం అని కొంచెం జనసేనకు సంబంధించిన గాజు గుర్తును కూడా డైలాగ్స్కి ఉపయోగించుకున్నాడు. పవన్ కాస్త లావుకు కనిపించాడు.
డైలాగ్స్లోను, డాన్స్లోను, ఫైట్స్లోను తన మార్క్ చూపించాడు. ఇక విలన్గా పార్థిబన్ నటన మెప్పిస్తుంది. రాశి కన్నా అందంగా కనిపిస్తే శ్రీలీల చలాకితనంగా కనిపించింది. అదొక ప్లస్ పాయింట్ ఆ సినిమాకి. రావు రమేష్ పోషించిన సింగయ్య పాత్ర మినహా చెప్పుకునే స్థాయిలో మిగతా పాత్రలు ఇవి కనిపించవు. అయాంకా బోస్ ఫోటోగ్రఫీ బాగుంది. దేవిశ్రీ స్వరపరిచిన 2 బాణీలు హుషారెత్తిచ్చాయి. తమను సమకూర్చిన నేపథ్య సంగీతం పర్వాలేదు. ఓవరాల్గా చూస్తే ఈ సినిమాకి కథాపరంగా కొత్తదనం కనిపించదు, కానీ రొటీన్ స్టోరీనే నడుస్తూ ఉంటుంది. అక్కడక్కడ అవసరమైన సీన్స్ తగులుతాయి. కామెడీ పెద్దగా లేకపోయినప్పటికీ పౌండ్ మార్క్ కంటెంట్తో అభిమానులను అలరించడానికి హరీష్ ప్రయత్నం చేశాడు. సో ఓవరాల్గా ఒకసారి చూడొచ్చు, సినిమా బోర్ కొట్టడం లేదు. సో ఈ టాక్ వస్తే చాలు పవన్ కళ్యాణ్ సినిమాకి రికార్డులను బదులు చేస్తుంది. సో 200 కోట్లు బ్రేక్ ఈవెన్ అంటున్నారు. 200 కోట్లు అనేది ఫస్ట్ డేనే 120 కోట్లు మొత్తం బిజినెస్ చూస్తే, అడ్వాన్స్ సేల్స్ కానీ, ప్రీ రిలీజ్ సేల్స్ కానీ, ఇవాళ ఫస్ట్ డేకి సంబంధించిన కలెక్షన్స్ ఇవన్నీ చూస్తే 126 కోట్లు వచ్చినాయి అంటున్నారు. 200 కోట్లు బ్రేక్ ఈవెన్ అంటున్నారు. సో ఈజీగా సినిమా లాభాల బాటలో వస్తుంది. సో లాభాలు వస్తున్నాయంటే బ్లాక్ బస్టర్ కింద టాలీవుడ్ లెక్కేస్తుంది, కథతో సంబంధం లేకుండా. కాకపోతే ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో ఉండే డైరెక్టర్లు బలమైనటువంటి కథ లేకుండా స్క్రీన్ ప్లేని నమ్ముకొని ప్రేక్షకుల్ని 2.5 గంటలు 2 గంటలు కూర్చోబెట్టడంలో సక్సెస్ అవుతున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు హరిశంకర్ కూడా కనిపిస్తున్నాడని చెప్పి అనుకోవచ్చు. థ్యాంక్ యూ.